హలో అండి. వాళ్ళ కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని పల్లీలు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. కొద్దిగా ఇది గోల్డెన్ కలర్లో కావాలండి. బాగా ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసుకోవాలండి. జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. టమాటో ముక్కలు అయితే ఒక కప్పుడు అయితే తీసుకున్నానండి. టమాటాలు వేసుకున్నాక ఆయిల్ ఇది టమాటాలు ఒక కప్పు మగ్గిపోయేలా వరకు మగ్గించుకోవాలండి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక కప్పు కొత్తిమీర, పెద్ద కప్పు సైజు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. మొత్తం ఇలా కొత్తిమీర అంతా దగ్గరగా అయిపోయి కొంచెం దీనిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఇలాగా మగ్గించుకోవాలండి. నాకైతే కొత్తిమీర టమాటో పచ్చడి అయితే అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన కొత్తిమీర టమాటో పచ్చడి అయితే ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇప్పుడైతే ఇది ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా అయితే పేస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం దీన్ని చల్లారాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నానండి. అలాగే దీంట్లోకి కొంచెం అంత రాళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు అయితే నేను వేసుకుంటున్నానండి. ఒకటే చెప్తున్నానండి, మనం ఏదైనా పచ్చడి చేసినప్పుడు అయితే చాలామంది సాల్ట్ వేస్తారండి. సాల్ట్ కన్నా ఈ రాళ్ళ ఉప్పు అయితే చాలా టేస్ట్ వస్తుందండి. నేనైతే ఒక స్పూన్ అయితే రాళ్ళ ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం పదండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయినా టమాటో కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో ఒకసారి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పచ్చడి అయితే ఎలా వచ్చిందో నాకు ఒక లైక్ అయితే మీరు ఇచ్చేసేయండి.